Good evening to one and all. Now welcome back our favorite video channel HGVS BRK. So ఈ రోజు మనం EMCET 2023 సొల్యూషన్స్ లో ట్రిగ్నోమెట్రిక్ టాపిక్ నుంచి ఏ క్వశ్చన్స్ అయితే ఇచ్చారో ఆ ప్రాబ్లమ్స్ యొక్క సొల్యూషన్స్ ని ఇక్కడ చేయబోతున్నాం. సో ఈ టాపిక్ కూడా చాలా ఈజీగా ప్రాబ్లమ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆ ఈజియెస్ట్ ప్రాబ్లమ్స్ ముందు మనం సాల్వ్ చేద్దాం. ఆఫ్టర్ దట్ నెక్స్ట్ లెవెల్ ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేద్దాం. సో ఇందులో భాగంగా ఫస్ట్ ప్రాబ్లం చూసినట్లయితే ఇఫ్ tan a plus tan b ఈక్వల్ టు x, cot a plus cot b ఈక్వల్ టు y అని ఇచ్చారు. మనం ఫైండ్ అవుట్ చేయవలసిన వాల్యూ tan ఆఫ్ a plus b అని అడుగుతున్నారు. సో వెరీ ఈజియెస్ట్ ప్రాబ్లం. సో ఇందులో దిస్ ఈజ్ ఫస్ట్ ఈక్వేషన్ అనుకుందాం, దిస్ ఈజ్ సెకండ్ ఈక్వేషన్ అనుకుందాం. ఈ cot a plus cot b ని 1/tan a 1/tan b గా రాసుకుందాం. సో ఫ్రమ్ ఈక్వేషన్ 2 1/tan a plus 1/tan b ఈక్వల్ టు y అవుతుంది. సో క్రాస్ మల్టిప్లై చేస్తే tan a plus tan b హోల్ బై tan a into tan b దట్ ఈక్వల్ టు tan a plus tan b ఆల్రెడీ దీని వాల్యూ y అని ఇచ్చారు. సో ఇక్కడ మనం గమనించినట్లయితే tan a plus tan b x by y equal to tan a into tan b అని రాయొచ్చు. సో tan a into tan b యొక్క వాల్యూ ఫస్ట్ లో మనకు ఫస్ట్ ఈక్వేషన్ నుంచి దీని వాల్యూ x అని ఇచ్చారు. సో x y ఇటువైపు తీసుకొస్తే x by y equal to tan a into tan b అవుతుంది అన్నమాట. సో ఇప్పుడు మనం tan a plus b ఫార్ములా తీసుకుందాం. tan of a plus b. సో అవర్ ఫార్ములా ఈస్ tan a plus tan b whole by 1 minus tan a into tan b. సో అన్ని వాల్యూస్ ఇందులో ఉన్నాయి. tan a plus tan b ఈక్వేషన్ 1 నుండి x గా రాయొచ్చు. 1 minus tan a tan b వాల్యూ x by y అని ఫైండ్ అవుట్ చేసాం. సో దీన్ని సింప్లిఫై చేస్తే xy by y minus x అవుతుంది. సో LCM y into 1y minus x, y డినామినేటర్ పైకి తీసుకొస్తే xy by y minus x అవుతుంది. సో వెరీ ఈజియెస్ట్ ప్రాబ్లం. సో సెకండ్ ప్రాబ్లం గమనిస్తే 1/cos 290 plus 1/√3 sin 250 అని ఇచ్చారు. సో క్లియర్ గా గమనించండి, 1/cos 290 ని 270 డిగ్రీస్ ప్లస్ 20 డిగ్రీస్ అని రాసుకోండి, ప్లస్ 1/√3 sin 250 ని sin ఆఫ్ 270 డిగ్రీస్ మైనస్ 20 డిగ్రీస్ అని రాద్దాం. సో 270 ప్లస్ థీటా మనకి ఫోర్త్ క్వాడ్రంట్ లో కాస్ అనేది ఆల్రెడీ పాజిటివ్ కాబట్టి 3 రైట్ యాంగిల్స్ ఉన్నాయి కాబట్టి sin 20 డిగ్రీస్ అవుతుంది, ప్లస్ 1/√3 ఇంటూ 270 మైనస్ థీటా థర్డ్ క్వాడ్రంట్ లో sin నెగిటివ్. సో 3 రైట్ యాంగిల్స్ ఉన్నాయి కాబట్టి sin cos గా మారుతుంది. సో మైనస్ ఆఫ్ cos 20 డిగ్రీస్ అవుతుంది. సో దీనికి ఎల్సిఎం తీసుకున్నట్లయితే √3 cos 20 డిగ్రీస్, ఇక్కడ మైనస్ ప్లస్ బై మైనస్ మైనస్ అవుతుంది. సో మైనస్ sin 20 డిగ్రీస్ హోల్ బై √3 ఇంటూ sin 20 డిగ్రీస్ ఇంటూ cos 20 డిగ్రీస్ గా రాయొచ్చు. ఇప్పుడు ఇక్కడ మనం ఒక 2 తో మల్టిప్లై చేసి డివైడ్ చేస్తే న్యూమరేటర్ లో దాని యొక్క వాల్యూ 2 ఇంటూ √3/2 cos 20 డిగ్రీస్ మైనస్ 1/2 ఇంటూ sin 20 డిగ్రీస్ అని రాసుకుందాం. అలానే కింద కూడా √3/2 ఇంటూ 2 sin 20 డిగ్రీస్ ఇంటూ cos 20 డిగ్రీస్ అని రాద్దాం. సో ఇక్కడ గమనించినట్లయితే √3/2 అనేది sin 60 డిగ్రీస్, 1/2 అనేది cos 60 డిగ్రీస్ గా మనం ఇమాజినేషన్ చేసుకుంటే దీన్ని sin a minus b ఫార్ములా అప్లై చేయొచ్చు. 2 into sin 60 డిగ్రీస్ మైనస్ 20 డిగ్రీస్ అని రాయొచ్చు. కింద మనకి √3/2 2 sin theta cos theta sin 40 అవుతుంది. 2 sin theta cos theta sin 2 theta ఫార్ములా నుంచి sin 2 into 20 sin 40 అవుతుంది. సో క్లియర్ గా గమనించండి, పైన 2 sin 40 డిగ్రీస్, ఈ 2 పైకి తీసుకొస్తే 4/√3 అవుతుంది. కింద ఆల్రెడీ sin 40 ఉంది. సో ఈ రెండు క్యాన్సిల్ చేస్తే
4/√3 వచ్చింది. సో దిస్ ఈస్ ద సొల్యూషన్ ఫర్ సెకండ్ ప్రాబ్లం. సో వెరీ ఈజియెస్ట్ ప్రాబ్లం. ఇక్కడ మనం sin a minus b ఫార్ములా అలాగే sin 2θ ఫార్ములా అప్లై చేసాం. అలానే థర్డ్ ప్రాబ్లం చూస్తే sin 21 cos 9 degrees మైనస్ cos 84 degrees cos 6 degrees. సో ఇందులో మనం గమనించినట్లయితే ఇక్కడ మనం 2తో మల్టిప్లై చేసి డివైడ్ చేద్దాం. 1/2 ఇంటూ sin 21 degrees cos 9 degrees మైనస్ cos 84 degrees ని కాస్త మనం cos 90 మైనస్ 6 degrees కింద రాద్దాం ఇంటూ cos 6 degrees. సో ఇప్పుడు ఇక్కడ దీని వాల్యూ 1/2 ఇంటూ 2 sin a cos b. సో 1/2 ఇంటూ 2 sin a cos b ఫార్ములా sin a plus b plus sin a minus b. సో sin 21 plus 9 30 degrees plus sin 21 minus 9 12 degrees minus ఇక్కడ మనం cos 90 minus theta sin theta. సో sin 6 degrees. సో ఇక్కడ కూడా మనం 1/2 ఇంటూ 2 sin 6 degrees ఇంటూ cos 6 degrees రాద్దాం. సో క్లియర్గా గమనించండి, రెండింటిలో 1/2 కామన్ తీస్తే ఇక్కడ sin 30 వాల్యూ 1/2 అవుతుంది. లేదంటే మల్టిప్లై చేసేది 1/2 ఇంటూ sin 30 వాల్యూ 1/2 ప్లస్ 1/2 sin 12 degrees మైనస్ 1/2 ఇక్కడ కూడా 2 sin theta cos theta sin 2 theta. సో sin 2 into 6 అంటే 12 degrees. సో ఈ రెండు క్యాన్సిల్ అయిపోయి మన యొక్క ఆన్సర్ 1/4 వచ్చింది. సో దిస్ ఈస్ ద సొల్యూషన్ ఫర్ థర్డ్ క్వశ్చన్. వెరీ ఈజియెస్ట్ ప్రాబ్లం. అలానే ఫోర్త్ క్వశ్చన్ అబ్జర్వ్ చేద్దాం. ఇందులో మనకి క్లియర్గా గమనించండి, sin power 4 π/8 ప్లస్ sin power 4 3 π/8 ప్లస్ sin power 4 5 π/8 ప్లస్ sin power 4 7 π/8 అని ఇచ్చారు. ఫస్ట్ది లాస్ట్ది అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ది sin power 4 π/8 అవుతుంది. సెకండ్ దాన్ని కూడా మనం sin power 4 π మైనస్ π/8 రాసుకుందాం. π మైనస్ π/8 8π మైనస్ π 7 π/8. అలాగే ఇందులో కూడా sin power 4 ఇదేమవుతుందంటే π/2 మైనస్ π/8 అని రాదు. అలాగే మధ్యలో థర్డ్ వన్ ని sin power 4 π/2 ప్లస్ π/8 రాదు. సో π/2 మైనస్ π/8 అంటే LCM 8 అవుతుంది. 2 4 జా 4π మైనస్ π 3π 4π ప్లస్ π 5π. సో సెకండ్ది థర్డ్ది π/2 మైనస్ π/8 π/2 ప్లస్ π/8 రాస్తున్నాం. సో క్లియర్గా గమనించండి, ఈ sin power 4 π sin ఆఫ్ π మైనస్ theta sin theta కాబట్టి పవర్ 4 ఉంది. సెకండ్ క్వాడ్రంట్ పవర్ 4 ఉంది కాబట్టి ఈ రెండు కూడా సేమ్ వాల్యూస్ అవుతాయి. 2 ఇంటూ sin power 4 π/8 అవుతుంది. అలానే ఇది cos power 4 π/8 ఇది కూడా π/2 ప్లస్ కాబట్టి సెకండ్ క్వాడ్రంట్ లో నెగిటివ్ అయినప్పటికీ పవర్ 4 ఉండడం వల్ల ఈవెన్ నెంబర్ పవర్ లో ఉంది కాబట్టి ఇది కూడా cos అవుతుంది. కాబట్టి 2 కామన్ తీస్తే 2 ఇంటూ sin power 4 π/8 ప్లస్ cos power 4 π/8. సో ఇక్కడ మనకు ఫార్ములా అప్లై చేయొచ్చు. ఏంటో ఫార్ములా 2 ఇంటూ sin power 4x ప్లస్ cos power 4x. దీన్ని మనం ఎలా రాస్తామంటే sin స్క్వేర్ π/8 ప్లస్ cos స్క్వేర్ π/8 ఇక్కడ ప్లస్ 2 sin స్క్వేర్ π/8 cos స్క్వేర్ π/8 వస్తుంది. సో మైనస్ అన్నమాట. సో మైనస్ 2 sin స్క్వేర్ π/8 cos స్క్వేర్ π/8 రాయొచ్చు. సో దీని యొక్క వాల్యూ 1 అవుతుంది. హోల్ స్క్వేర్ అన్నమాట ఇది యాక్చువల్గా 1 హోల్ స్క్వేర్ మైనస్ 2 sin స్క్వేర్ π/8 cos స్క్వేర్ π/8 దీన్ని మనం 2 ఇంటూ లేదంటే 2/4 ఇంటూ 4 sin π/8 cos స్క్వేర్ π/8 అవుతుంది. డైరెక్ట్గా 2 sin π/8 cos π/8 హోల్ స్క్వేర్ రాశారు. సో దిస్ ఈస్ 2 ఇంటూ 1 మైనస్ 2/4 ఇది 2 sin theta cos theta sin 2 theta sin π/4 అవుతుంది. అంటే sin స్క్వేర్ ఉండడం వల్ల sin స్క్వేర్ π/4 రాశారు. సో క్లియర్గా గమనించండి, 2 ఇంటూ 1 మైనస్ 2/4 అంటే 1/2 ఇంటూ sin π/4 1/√2
దాని స్క్వేర్ ఉండడం వల్ల కూడా 1/2 అయిపోతుంది. సో 2 into 1 minus 1/4 అంటే 3/4 అవుతుంది. 2 into 3/4. సో 2 అంటే 2 2 జా ఆన్సర్ మనకి 3/2 వచ్చింది. సో దిస్ ఈజ్ ద సొల్యూషన్ ఫర్ ఫోర్త్ ప్రాబ్లం. ఇది కూడా ఈజియెస్ట్ ప్రాబ్లమే. సింపుల్ ఫార్ములాస్ మీద ఈ 4 ప్రాబ్లమ్స్ ఇవ్వడం. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఇఫ్ a equal to pi by 24, then find the value of cos a plus cos 3a plus cos 5a plus cos 7a whole by sin a plus sin 3a plus sin 5a plus sin 7a అడుగుతున్నారు. సో ఇక్కడ గమనించండి, మనకి ఇచ్చిన దాంట్లో ఫస్ట్ది న్యూమరేటర్లో ఫస్ట్ది ఫోర్త్ది ఈ రెండు ఒక దగ్గర రాద్దాం. cos 7a plus cos a ఇది ఒక పెయిర్ అనమాట. అలాగే సెకండ్ పెయిర్ వచ్చి cos 5a plus cos 3a ఇది ఒక పెయిర్. ఇలానే డినామినేటర్లు కూడా రాద్దాం. sin 7a plus sin a ఒక పెయిర్, అలాగే sin 5a plus sin 3a ఒక పెయిర్గా రాసుకున్నాం. సో రెండింటిలో కూడా మనకు ఒక రెండు ఫార్ములాస్ ఉన్నాయి. cos c plus cos d పైన 2 సార్లు అప్లై చేద్దాం. sin c plus sin d కిందన 2 సార్లు అప్లై చేద్దాం. సో పైన మనం cos c plus cos d అప్లై చేస్తే 2 into cos 7 plus 1 8a by 2 అంటే 4a అవుతుంది. అలానే c minus d 7 minus 1 6a 7a minus a 6a by 2 అంటే cos 3a అవుతుంది. 7 minus 1 6 6a by 2 అంటే 3a. అలానే ఇక్కడ కూడా చూడండి, cos c plus cos d 5 plus 3 8. సో 2 into cos 5 plus 3 8a by 2 అంటే cos 4a into cos 5a minus 3a 2a by 2 అంటే cos a. ఇది పైన వాల్యూ. అలానే కిందన గమనిస్తే sin c plus sin d ఫార్ములా అన్నాను. సో 2 into sin c plus d by 2 sin 4a into cos c minus d by 2 7 minus 1 6a by 2 అంటే 3a plus 2 into sin 4a into cos a అవుతుంది. ఎందుకంటే 5a minus 3a 2a by 2 అంటే cos a అవుతుంది. సో క్లియర్గా గమనిస్తే పైన మనం 2 cos 4a కామన్ చేద్దాం. 2 cos 4a కామన్ చేద్దాం. తీస్తే ఇక్కడ రిమైనింగ్ వాల్యూ cos 3a ప్లస్ cos a వచ్చింది హోల్ బై. కిందన కూడా 2 sin 4a కామన్ చేద్దాం. సో ఇక్కడ కూడా మనకి cos 3a ప్లస్ cos a వచ్చింది. సో రెండింటిని గమనిస్తే 2 క్యాన్సిల్ అవుతాయి, cos 3a ప్లస్ cos a కూడా క్యాన్సిల్ అవుతాయి. సో రిమైనింగ్ cos by sin cot 4a అవుతుంది. బట్ ఏ వాల్యూ మనకు pi by 24 ఇచ్చారు. సో సిన్స్ a equal to pi by 24, then cot 4a equal to cot 4 into pi by 24. సో 4 6 జా క్యాన్సిల్ అయిపోతుంది. సో cot pi by 6 cot pi by 6 అంటే √3. సో దిస్ ఈజ్ ద సొల్యూషన్ ఫర్ దిస్ క్వశ్చన్, వెరీ ఈజియెస్ట్ క్వశ్చన్. అలానే నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఇఫ్ secant of theta plus alpha, secant theta, secant of theta minus alpha are in arithmetic progression, then find the value of sin square theta. సో ఇక్కడ మనకి 3 టైమ్స్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఇచ్చారు. సో ఇక్కడ మనం గమనించినట్లయితే we know that a b c are in ap if and only if 2b equal to a plus c. Now this is the condition for arithmetic progression. Now using that condition here, so ఇక్కడ మనం a value secant theta plus alpha, b value secant theta, c value secant theta minus alpha గా తీసుకుంటే 2b means 2 into secant theta equal to a plus c, secant of theta plus alpha plus secant of theta minus alpha గా తీసుకుంటాం. సో secant ను కాస్త 1 by cos కింద రాద్దాం. 2 by cos theta equal to 1 by cos theta plus alpha plus 1 by cos theta minus alpha అవుతుంది. సో ఇక్కడ మనం చూసినట్లయితే 2 by cos theta equal to క్రాస్ మల్టిప్లై చేద్దాం. cos theta minus alpha
plus cos theta plus alpha whole by cos theta plus alpha into cos theta minus alpha. So that equal to ఇక్కడ మనకి ఏమవుతుంది, ఇది 2 by cos theta అలాగే ఉంచండి. ఇక్కడ cos a minus b plus cos a plus b 2 cos a cos b 2 cos theta into cos alpha by cos a plus b into cos a minus b cos square theta minus sin square alpha cos square theta minus sin square alpha 2 cancel క్రాస్ మల్టిప్లై చేస్తే cos square theta minus sin square alpha equal to cos square theta into cos alpha అవుతుంది. సో ఇప్పుడు మనకి sin square theta అడిగారు. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం, cos square theta ని సైడ్ తీసుకొచ్చేసి కామన్ తీసిస్తే cos square theta into 1 minus cos alpha అయిపోతుంది. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ గమనిస్తే cos square theta కామన్ తీసినప్పుడు ఇక్కడ 1 ఇక్కడ మైనస్ cos alpha, ఈ sin square alpha రైట్ సైడ్ పంపించారు. సో దట్ ఈక్వల్ టు sin square alpha అవుతుంది. సో ఇప్పుడు cos square theta ఈక్వల్ టు sin square alpha ని 1 minus cos square alpha కింద రాసి ఈ 1 minus cos alpha కిందకి తీసుకొచ్చేది. ఇప్పుడు ఇది a square minus b square రాస్తే a minus b ఒకటి క్యాన్సిల్ అయిపోతుంది, అంటే 1 minus cos alpha క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు మనకి ఇక్కడ మిగిలేది 1 plus cos alpha మిగులుతుంది. ఇప్పుడు cos square theta అంటే ఏంటి, 1 minus sin square theta ఈక్వల్ టు 1 plus cos alpha. సో బోత్ సైడ్స్ 1 క్యాన్సిల్ చేసి మైనస్ sin square theta ఈక్వల్ టు cos alpha రాసుకుంటున్నాం. సో మైనస్ అటు పంపించేస్తే మనకి లేదా మైనస్ తో మల్టిప్లై చేసిన sin square theta వాల్యూ మైనస్ cos alpha అవుతుంది. సో దిస్ ఈస్ ద కంప్లీట్ సొల్యూషన్ ఫర్ దిస్ క్వశ్చన్. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం cos a plus b plus cos a minus b ఫార్ములా 2 cos a cos b, అలాగే ఇక్కడ cos a plus b into cos a minus b cos square a minus sin square b అంటే cos square theta minus sin square alpha. ఆ రెండు ఫార్ములాస్ అప్లై చేస్తే క్రాస్ మల్టిప్లై చేసినప్పుడు మనకి ఎలా వచ్చింది, దీన్ని ఇటువైపు తీసుకొచ్చాం, మైనస్ sin square alpha వెళ్ళిపోయింది. ఇక్కడ sin square alpha ని 1 minus cos square రాస్తే 1 minus cos square కాస్త a square minus b square ఫార్మేషన్ ప్రకారం a minus b into a plus b అంటే 1 minus cos alpha into 1 plus cos alpha. డినామినేటర్ కూడా 1 minus cos alpha ఉంది, క్యాన్సిల్ అయిపోయి 1 plus cos alpha వస్తుంది. సో ఇప్పుడు మనం cos square theta ని 1 minus sin square theta రాసుకుంటే రైట్ సైడ్ 1 plus cos alpha ఉంది, బోత్ సైడ్స్ 1 క్యాన్సిల్ అయిపోయి sin square theta వాల్యూ minus cos alpha వచ్చింది. సో దిస్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం. సో నెక్స్ట్ ప్రాబ్లం చూసినట్లయితే చూడండి, 7th 1 8th 1 రెండు కూడా సేమ్ ప్రాబ్లమ్సే. సో రెండు డిఫరెంట్ సెషన్లో ఇచ్చారు, బట్ ఆన్సర్స్ మాత్రం డిఫరెంట్గా ఉంటాయి. రెండు సేమ్ ప్రాబ్లమ్సే, ఆప్షన్స్ మాత్రం ఇందులో ఒక రకమైన ఆప్షన్స్ ఉన్నాయి, ఇందులో ఒక రకమైన ఆప్షన్స్ ఉన్నాయి. అందుకే రెండు డిఫరెంట్ మోడల్స్లో చేద్దాం. సో ఫస్ట్ మనం దీన్ని గమనించినట్లయితే ఇక్కడ tan అండ్ cot ని sin by cos cos by sin గా రాసుకుందాం. సో cot a అంటే cos a by sin a by 1 minus sin a by cos a గా రాసుకుందాం. ప్లస్ ఇక్కడ sin a by cos a by 1 minus cos a by sin a. సో క్లియర్గా గమనించినట్లయితే ఇక్కడ ఏమొస్తుంది మనకి చూడండి, cos మీదకి వచ్చేస్తుంది, cos square a by sin a into cos a minus sin a ప్లస్ ఇక్కడ sin పైకి వస్తుంది, sin square a by cos a into sin a minus cos a. సో ఇక్కడ గమనించండి, క్రాస్ మల్టిప్లై చేయాలి, లేదంటే ఎల్సిఎం ఏమవుతుంది, sin a ఇంటూ cos a ఇంటూ cos a మైనస్ sin a. డినామినేటర్లో గమనించండి, cos a మైనస్ sin a క్యాన్సిల్ అయిపోతుంది. క్యాన్సిల్ అయిపోయి మనకేమొస్తుంది, cos a మైనస్ sin a క్యాన్సిల్ అయిపోయి cos square a అంటే sin a ఉంటుంది, sin a కూడా క్యాన్సిల్ అయిపోతుంది, cos a ఉంటుంది అంటే cos cube a అవుతుంది. ఇక్కడ మనకి cos sin a మైనస్ cos a క్యాన్సిల్ అయిపోతే మైనస్ ఆఫ్
sin a, minus of sin a into sin square a. So minus sin cube a అవుతుంది. సో ఇప్పుడు cos cube a minus sin cube a మన ఫార్ములా cos a minus sin a, a cube minus b cube ఫార్ములా into a square cos square a plus b square sin square a plus cos a into sin a whole by sin a into cos a minus sin a. క్లియర్ గమనించండి, ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. ఇక్కడ cos square a plus sin square a అంటే 1 by 1 plus cos a sin a by ఇక్కడ మనకి రిమైనింగ్ sin a into cos a. సో ఫ్రాక్షన్ సెపరేట్ చేస్తే 1 by sin a into 1 by cos a అని రాయొచ్చు దీన్ని, ప్లస్ cos a sin a by sin a cos a. సో రెండు ఇంటిలో ఉన్నాయి కాబట్టి క్యాన్సిల్ అయిపోతున్నాయి. సో 1 by sin a అంటే cosecant a, 1 by cos a అంటే secant a, దీని వాల్యూ 1. సో ఈ ఆప్షన్ అనేది మనకు ఉంది ఈ ప్రాబ్లంకి. అలానే సేమ్ ప్రాబ్లమే డిఫరెంట్ ఆప్షన్ అనేది ఇవ్వడం అయింది. సో దాన్ని కూడా ఇక్కడ చేద్దాం. సో ఇక్కడ ఏం చేద్దామంటే tan a by 1 minus cot కూడా tan లోకి మార్చింది 1 by tan a ప్లస్ cot a అంటే 1 by tan a హోల్ బై 1 minus tan a. సో ఇక్కడ మనకి LCM tan square a అవుతుంది బై tan a minus 1. ఇక్కడ మళ్ళీ ఏమని రాయొచ్చు 1 by tan a into 1 minus tan a రాయొచ్చు. సో క్లియర్ గమనించండి, రెండింటిలో కూడా LCM వచ్చేసి tan a into 1 minus tan a అవుతుంది. సో ఇక్కడ మనకి tan a minus 1 ఉంది, మైనస్ కామన్ తీస్తే ఇది క్యాన్సిల్ అయిపోయి మైనస్ tan a వస్తుంది. సో మైనస్ tan a ఇంటూ చేస్తే మైనస్ tan cube a అవుతుంది. ఇక్కడ 1 minus tan a క్యాన్సిల్ అయిపోతుంది, tan a into 1, tan a కూడా క్యాన్సిల్ అయిపోతుంది. సో ప్లస్ 1. సో మనం 1 ని 1 క్యూబ్ గా రాయండి, మైనస్ tan cube a బై tan a into 1 minus tan a. సో a cube minus b cube ఫార్ములా a minus b 1 minus tan a into a square 1 plus b square tan square a plus ab అంటే tan a whole by tan a into 1 minus tan a. సో ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. క్యాన్సిల్ అయిపోయిన తర్వాత దీన్ని సెపరేట్ చేయండి, 1 by tan a ప్లస్ tan square a by tan a ప్లస్ tan a by tan a. సో ఈ రెండు క్యాన్సిల్, ఇక్కడ కూడా tan square లో ఒక tan క్యాన్సిల్. సో ఇప్పుడు ఏం రాయొచ్చు 1 by tan a అంటే cot a, tan a ఇదేమో 1. సో cot a plus tan a plus 1. దిస్ ఈజ్ ఇన్ ద ఆప్షన్. ఇది ఆన్సర్ ఆప్షన్లో ఇచ్చారు. సో రెండు సేమ్ ప్రాబ్లమ్సే బట్ ఆన్సర్స్ ఆర్ డిఫరెంట్ కాబట్టి రెండింటిని కూడా నోట్ చేసుకోండి. సో దీస్ ఆర్ ద సొల్యూషన్స్ ఫర్ దీస్ క్వశ్చన్స్. సో దీస్ ఆర్ 8 sums. Remaining problems will be continued in the next video. Thank you.